అండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. తమ్నెల్ చూస్తే మీకు అర్థమై ఉంటది కదా! అదేనండి వెండి సామాన్లయితే క్లీన్ చేయడానికైతే మంచి రెమెడీ అయితే నేనైతే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇంకా నేనైతే ముందుగా వాటర్ తీసుకొని అందులో టీ పొడైతే ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. అలానే వంట సోడా కూడా ఒక 1 స్పూన్ ఏసుకున్నాను. ఇంకా నా దగ్గర అయితే డవ్ షాంపూ ఉంది. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్లేదు. దాంతోటి వేసుకొని క్లీన్ చేసుకోవచ్చుమాట. ఇలా 3 వేసుకున్న తర్వాత అయితే వెండి సామాన్లయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇత్తడి సామాన్లయితే మనం క్లీన్ చేసుకున్న జస్ట్ మామూలుగా జిడ్డు అనేది పోతది గానీ, మెయిన్‌లీ ఎక్స్‌పెషల్లీ వెండి సామాన్లకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. నా దగ్గర అయితే గిన్నె అలానే ప్రమిదలున్నాయి. దాంతో అయితే నేను ట్రై చేశాను. జస్ట్ వాటర్‌లో అలా పెట్టి తీసేసానమాట. దీనిపై ఉన్న మురికి, మట్టి అంతా పోయి చాలా అంటే చాలా బాగొచ్చింది తెల్లగా. ముందే ఆటిల మీద కంటే ఇవి చాలా బాగా రిజల్ట్ అయితే నాకు కనపడిందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయొద్దు. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా వెండి సామాన్లయితే ఇలా వచ్చాయండి. చాలా బావుంది కదా! చాలా సింపుల్ మెథడ్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇంకా వెండి సామాన్లో అయితే నేనైతే పట్టీలు కూడా ట్రై చేశానండి. పట్టీలు కూడా చాలా బాగా వచ్చినియి. తెల్లగా ఎంత బాగున్నాయో కదా! కొత్త ఆటిల్లాగా నల్లగా ఉండేవి అసల. ఇంకా తెల్లగా ఎలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా వెండి పట్టీలు కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా మంచి రిజల్టే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంక ఇత్తడి సామాన్లు కూడా జస్ట్ అలా లైట్‌గా పెట్టానండి. జస్ట్ జిడ్డు అనేది పోయింది. ఇది కూడా బాగానే వచ్చాయన్నమాట ఇత్తడి సామాన్లు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.